హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. రేణిగుంట హాయ్ మా వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. ముందుగా మీరు ఈ ఛానల్ అంటే ఈ వ్లాగ్ చూస్తున్న వాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని, ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడైతే పసుపు కొమ్ములు, సంక్రాంతికి తీసుకొచ్చిన పసుపు కొమ్ములు ఫ్రెండ్స్ అలాగుండిపోయాయి. వస్తాయో రావో అన్నట్టుగా వదిలేశాను. కోతులు లాగి లాగి పడేస్తున్నాయి అన్ని మొక్కలు, అందుకని వదిలిపెట్టాను. కానీ అవి కోతులైతే ఇటు సందులోకి వస్తున్నాయి, కానీ అవేం చేయట్లేదు ఫ్రెండ్స్. ఇంకా ధైర్యం చేసి ఇదిగోండి తొట్టిల్లో గుచ్చుతున్నాను. ఇవి వరండా లాగా ఉంటుంది ఇంటి పక్కన, అక్కడ గుచ్చుతున్నాను ఫ్రెండ్స్. చూద్దాము వస్తాయో రావో, నీళ్ళు పోస్తూ చూద్దాము అన్నట్టు మన లైవ్లో నా పిల్లలు ఒక అబ్బాయి చెప్పారు, ఇది 1 ఇయర్ పడుతుందమ్మా పంట అంతా రెడీ అయ్యేసరికి అంటున్నారు. నిజమేనా ఫ్రెండ్స్? ఎవరికైనా మీకు తెలుసుంటే నా కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. నిజమే ఉండొచ్చు. ఆ అబ్బాయి వ్యవసాయం చేస్తారు, రైతు. కానీ నేను మిమ్మల్ని కూడా అడుగుతున్నాను, ఆ అబ్బాయి మీద 100% నమ్మకం ఉంది నాకు. అయితే మీ ఒపీనియన్, మీ నమ్మకం, మీకు తెలిసిన నాలెడ్జ్ కూడా నాకు చెప్తే నేను ఆలోచిస్తాను కదా. అదేదో సామెత ఉంది కదా, మామిడి పండు రుచి చూడాలని కోతి టెంక భూమిలో నాటిపెట్టి అది ప్రతిరోజు తీసి చూసేదంట, మామిడి పండు వచ్చిందా అని. ఆఖరికి అది రాకుండానే మామిడి టెంకని పగలగొట్టి పప్పు తిని ఓహో మామిడి పండు ఇలాగుంటుందా అని అనుకున్నదంట. మగ కథలు చెప్తూ ఉంటారు మెడిటేషన్ క్లాస్లో, అది మీకు తెలియచేస్తున్నాను. అలాగైతే నేను చేయలేను కదా, అందుకని మిమ్మల్ని సలహా అడుగుతున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి 3 తొట్టిల్లో గుచ్చాను. ఇక్కడైతే మన మనీ ప్లాంట్ చూసారా, ఇదే వాకిటి ముందు ఉంటుంది మనీ ప్లాంటు. ఇదిగోండి బుద్ధుడి పక్కన చామంతులు పెట్టాను కదా, నాకు పువ్వులు పెట్టడం దేవుళ్ళ దగ్గర అంటే నాకు చాలా ఇష్టము, అలాగ పెడుతున్నాను. మనీ ప్లాంట్ అయితే మొత్తం ఇగురులతో కూడా 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి వచ్చి తుంచి పడేస్తున్నాయి. నేను ఈ ఆఫ్టర్నూన్ తినేసి పడుకుంటాను, ఆ టైంలో వచ్చి కోతులు పని పెట్టేస్తున్నాయి ఫ్రెండ్స్. టమోటా మొక్కలు చూసారా ఎంత హైట్కి వచ్చాయి, తమలపాకు మొక్కల్లో పడ్డాయి గింజలు. అంటే నీళ్లు పోస్తూ ఉంటాను కదా, అలాగొచ్చేసాయి. పూత అయితే రావట్లా, వచ్చినా కానీ కోతులు తెంపేస్తాయి. ఇదైతే డ్రాగన్ ఫ్రూట్ ఫ్రెండ్స్, ఇదే వంగిపోయి అలాగైపోతుందని దారంతో కట్టి పెట్టాను. ఆకులు చూసారా ఎంత పెద్ద పెద్ద ఆకులు, నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ తమలపాకులు చూసారా, మీకైతే ఎలాగనిపిస్తుంది నాకు కామెంట్లో చెప్పండి తప్పకుండా. పిల్లలు అండ్ స్నేహితులు, తమలపాకులు అయితే ఆరోగ్యంగా వస్తున్నాయి. కిచెన్ వేస్ట్, మరి దేవుని దగ్గర పూజకు వాడిన పువ్వులు అన్నీ వేసేస్తుంటాను ఈ మొక్కల తొట్టిల్లో. ఇదిగోండి ఇక్కడ మెంతికూర పప్పు చేస్తున్నాను, తిరుపతికి వెళ్ళి రావాలని హడావిడిగా చేస్తున్నాను ఫ్రెండ్స్, అందుకని పూర్తి వీడియో పెట్టలేదు నేను. పప్పు, కందిపప్పు, ఒక టమోటా, సరిపడినంత ఆకుకూర వేశాను, పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు, టమోటా, పసుపు వేసి ఒక 3 వెయిట్లు పోనిచ్చాను. ఇదిగోండి అవి ఉడికిన తర్వాత ఉప్పు వేసి మెదిపేసుకున్నాను. ఇందులో పోపు పెడుతున్నాను ఫ్రెండ్స్. అంటే తిరుపతి నుండి వచ్చిన తర్వాత ఈ పోపు రెడీ చేస్తున్నాను. కుక్కర్లో పెట్టేసి వెళ్ళిపోయా, రైసు, బెండకాయ ఫ్రై, అలాగే ఆకుకూర మెంతికూర పప్పు వేసి పెట్టేసి వెళ్ళిపోయాను. ఇదిగోండి పోపు వేగిపోయిన తర్వాత పప్పు ఇలాగ పోపు పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. నేనైతే మీకు ఒక విషయం చెప్పనా ఫ్రెండ్స్ అండ్ స్నేహితులు, ఫ్రెండ్స్ అన్న స్నేహితులు అన్న ఒకటే కదా, సారీ పిల్లలు, ఫ్రెండ్స్ అండ్ పిల్లలు, చిల్డ్రన్స్. ఇలాగా అదిగోండి పప్పు అయితే సో యమ్మీగా రెడీ అయిపోయింది. రైస్లోకి సూపర్గా ఉంది కాంబినేషన్.